నెల్లూరులోని పెన్నా నదికి వరద అంతకంతకు పెరుగుతోంది. రాయలసీమ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెన్నాతో పాటు ఉపనదులు సైతం జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వేల క్యూసెక్కుల నీరు పెన్నా నదిలో కలుస్తోంది. అటు సోమశిల జలాశయం కూడా 70 టీఎంసీలు దాటడంతో వరద నీటిని అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు వద్ద పెన్నా నదికి వరద ప్రవాహం పెద్ద మొత్తంలో వస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు తగిన రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు నగరంలో పెన్నా నదిని ఆనుకుని ఉండే భగత్ సింగ్ కాలనీలోకి వరద నీరు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రిటైనింగ్ వాల్ కంటే ఎత్తులో పొర్లు కట్టను పటిష్టం చేస్తున్నారు. 5,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పెన్నాకు వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నమస్కారం అండి. నా పేరు పెంచులయ్య. ఇరిగేషన్ సబ్ డివిజన్ బుచ్చిరెడ్డిపాలెం డీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ వాల్ వర్క్ జరిగేదానికి నేనే ఇన్ఛార్జ్ అండి. ఇక్కడ సోమశిలలో గత 2 రోజుల క్రితం 74 టీఎంసీలు వాటర్ రావడంతో గవర్నమెంట్ వారి అనుమతితో పై అధికారులు కొంత వాటర్ కిందకి రిలీజ్ చేయాలని నిర్ధారించి దాని ప్రకారం కిందకి ప్రజెంట్ అయితే 35 నుంచి 40 వేల వరకు వాటర్ కిందకి రిలీజ్ చేస్తున్నారు. దానికి ముందు జాగ్రత్తగా ఎక్కడెక్కడైనా వీక్ పాయింట్లు ఉంటాయో అట్లాంటి చోట్లంతా మేము బండ్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి పెన్నా వ్యాలీ దగ్గరికి 20,000 ఆ ప్రాంతంలో వచ్చేది వాటర్, ఇంకా 10-15 వేలు వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా బండ్ అంతా ఎక్కడన్నా వీక్ ఉండి అట్లాంటి ఏమైనా బ్రీచ్ చేసే ఛాన్సెస్ అట్లాంటి ముందు జాగ్రత్తగానే యుద్ధ ప్రాతిపదికన అవన్నీ బ్రీచెస్ అన్ని క్లోజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా 50,000 వచ్చినా కానీ మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజెంట్ అయితే 20,000 వాటర్ వస్తుందండి. ఇంకొక 15,000 దాకా వాటర్ పెరిగే అవకాశం ఉంది. ఇంకో 15,000 పెరిగినా కానీ ఇంకొక 1.5 అడుగు వరకు పెరిగే అవకాశం ఉంది. 1.5 అడుగు ఇంకా 2 అడుగులు 3 అడుగులు పెరిగినా కానీ మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పై అధికారుల ఆదేశాల ప్రకారం అందరూ ఫీల్డ్ మీదనే ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.